హాయ్ అండి, మేము నంది హిల్స్ వెళ్ళాము లాస్ట్ మంత్, అంటే జూన్లో. చూడండి, పైన ఇలా పైకి రావాలి. ఒక 15 కిలోమీటర్లు ఎక్కి కింద నుంచి పైకి 15 కిలోమీటర్లు ఉంటుంది. అలా మేము కారులో వచ్చాము పైకి. చూడండి, అదంతా అలా చెట్లు అవన్నీ, ఒక హోటల్స్ అన్నీ ఉంటాయి. పైన పార్క్ చేయాలి. ఇంకా సన్సెట్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా 2-3 కిలోమీటర్స్ వెళ్ళాలి. వెహికల్స్ అలౌ చేయరు. మనం నడుచుకుంటూ కానీ, బస్సెస్ కానీ, లేకపోతే ట్రైన్స్ ఉంటాయి తిప్పడానికి, అలా వెళ్ళచ్చు. చూడండి, వెహికల్స్ అన్నీ అక్కడే పార్క్ చేయాలి. ఇలా వెళ్తున్నారు, చూసేసి అందరూ కిందికి వెళ్తున్నారు. ఇక్కడ కిందికి 15 కిలోమీటర్లు అండి వెళ్ళాలి. సేమ్ మన తిరుపతి కొండలాగానే ఉంటుందండి, అంత హైట్లో ఉంటుంది. 4800 అడుగుల ఎత్తులో ఉందండి ఈ నంది హిల్స్. ఫేమస్ బెంగళూరు. ఎవరు వచ్చినా నంది హిల్స్కి వెళ్తారు. ఎందుకంటే సన్సెట్ మార్నింగ్ చాలా దగ్గరకు, మనకు సన్ ఎంత బాగా క్లియర్గా కనిపిస్తాడండి. మన దగ్గర ఇట్లా ముట్టుకున్నట్టు అలా కనిపిస్తాడు. అందరూ వస్తారండి, పిల్లలు అందరూ, కాలేజీ పిల్లలు అందరూ 3కి లేచి వస్తారండి. వాళ్ళు అంత 5 అంతా అక్కడ ఉండాలి కదా, తొందరగా లేచి బయలుదేరి వస్తుంటారు. ఫ్యామిలీలు కూడా వస్తుంటారు చూడడానికి. అలా చూడండి, అట్లా పైనుంచి అక్కడ పార్కు చేసి అక్కడ మెట్లు ఉన్నాయి చూడండి, అటు నుంచి మనం సన్సెట్ దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా పార్కింగ్ ప్లేసు. మనము 100 రూపాయలు కారుకు తీసుకుంటారండి. మనకు ఒక 50 రూపాయల టికెట్ అండి మనిషికి. అలా అంతా చూడండి, అక్కడ పార్క్ చేశాక లెఫ్ట్లో ఇలా మనకు వీరభద్ర స్వామి ఉంటాడు. ఆ స్వామి ఫేమస్. 1000 సంవత్సరాల కిందట ఆయన టెంపుల్ ఉన్నదండి. అక్కడ చూడండి, అక్కడ పోవడానికి మనము దేవుని స్వామి టెంపుల్కి పోయే దారి, అట్లా ఆ రంధ్రం గుండా వెళ్ళాలి. ఆ దారి గుండా చూడండి, చెట్లు ఎంత హైట్ ఉన్నాయో. ఇక్కడ చూడండి దారి, అలాగా వెళ్ళాలి. ఒక 800 మెట్లు ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఆ దారి గుండా వెళ్ళాలి. ఇదంతా పోయొచ్చి కూర్చున్నారండి జనాలు, కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి. అలాగా మనకు సిట్టింగ్ చైర్స్ పెట్టారు. అదంతా చుట్టూ అండి, అక్కడ అంతా చుట్టూ చెట్లు, కొండలు. 4800 హైట్లో ఉంటుందండి ఇది నంది హిల్స్. చూడండి, చెట్లు, కొండలు అన్నీ పురాతన ఋషులు తపస్సు చేసినారండి ఇక్కడ. క్లైమేట్ ఎంతో కూల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అదంతా చుట్టూ అండి, ఆ దేవుని దగ్గరికి పోయే దారి. అక్కడ ఆ రంధ్రం గుండా మనం వెళ్ళాలి. చూడండి, అట్లా అటు నుంచి ఆ దారి గుండా వచ్చి ఇట్లా మెట్లు ఎక్కి వెళ్ళాలి. సుమారుగా 800 మెట్లు ఉంటాయండి. అలా వెళ్తూనే ఉండాలండి. కొంచెం కష్టం అండి, కొందరు నడవలేని వాళ్ళు వెళ్ళరు. మన దేవుని చూడాలా, మనము పురాతనమైనది చూడాలి అనేవాళ్ళు వెళ్తారు. నడవలేని వాళ్ళు వెళ్ళరండి. కొంచెం చిన్నపిల్లలు, కొంచెం ముసలోళ్ళు వెళ్ళొచ్చండి. వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చండి, మామూలుగా ఓపిక ఉంటే వెళ్ళొచ్చు. మేము వెళ్ళామండి, 2వ సారి ఇక్కడికి రావటము. మొదటిసారి వెళ్ళలేదు. చూడండి,
పొద్దున్నయి అలా సన్సెట్ అలా ఉందండి. ఇక నంది ఇక్కడ చూడండి స్వామి అక్కడ మెట్ల నుంచి వచ్చేసి స్వామివారి వీరభద్ర స్వామి చూడండి టెంపుల్ ఎలా కట్టారో అంత కింద వీరభద్ర స్వామి టెంపుల్. పూజలు చేస్తున్నాడు అయ్యా, మనము అర్చన చేయించవచ్చు. చూడండి పక్కన ఇక్కడ చూడండి టెంపుల్ లోపల స్వామి. అయ్యా ఉన్నాడు లోపల. ఇక్కడ పక్కన కూడా నవగ్రహాలు ఉంటారు. ఇక్కడ బయట ఇదంతా చూడండి లోపల కూడా తీశాను. పక్కన వినాయకుడు, లోపల వీరభద్ర స్వామి. చూడండి కొండ కింద ఉన్నాడు. కొండలో చూడండి కొండలో మొలిచారు. చూడండి కొండ ఎంత కిందికి ఉందో, మన ఓలంలాగా చూడండి కొండ లోపల స్వామివారు ఉన్నారు. అర్చన చేస్తున్నాడు స్వామి. వీరభద్ర స్వామి. అక్కడి నుంచి వచ్చి మేము సన్సెట్ దగ్గరికి వెళ్తున్నాము. ముందు వెళ్ళాము సన్సెట్ దగ్గరికి, తర్వాత టెంపుల్కి వచ్చాము. ఇక సన్సెట్కి ఇదంతా పోయే దారి. ఇదంతా దారి, ఇది ఇలా వెళ్ళాలండి. చుట్టుపక్కలంతా కొండలు, ఇలా మెట్లు వెళ్ళాలి. మెట్ల గుండా సుమారుగా 2-3 కిలోమీటర్లు ఉంటుంది మన సన్సెట్ దగ్గరికి. బెంగళూరు నుంచి ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుందండి. చూడండి దారం మడి ఇట్లా సైడ్ కూడా కట్టింటారండి కింద పడకుండా. మొత్తం వ్యూ కనపడుతుంది మనకు పైనుంచి. చూడండి వ్యూ ఎలా ఉందో. ఇంకా అసలు స్నో పడుతుంటుందండి. చూడండి స్నో అసలు ఎంత మనకు తిరుపతిలో నుంచి మనం పైన ఎలా చూస్తాం సేమ్ అంతే అండి. అంతే వ్యూ అలానే ఉంటుంది, అలానే హైట్ ఉంటుందండి. చూడండి కింద కొండలు అవన్నీ. పైనుంచి 4800 అడుగుల ఎత్తండి. చూడండి ఊరు కింద అలా కనబడుతుంటుంది. చూడండి సిటీ చూడండి ఎలా ఉందో కింద ఊరు. ఇది హైట్ అండి. ఇలా ఎంత హైట్లో ఉన్నాం మనము, అది చూడండి ఎంత హైట్. అక్కడ కింద చూడండి అంత వ్యూ చూడండి. అంత మార్నింగ్ కదా అలా చీకటిగా అనిపిస్తుంది. ఇంకా మబ్బు స్నో అంతా ఉంది. చూడండి ఇలా గోడ కట్టారు పైన, అంత కింద పడకుండా మనకు సపోర్టుగా ఇలా కడ్డీలు ఇలా పెట్టారండి మనం వెళ్ళడానికి సన్సెట్ దగ్గరికి. ఇలా దారి చివర్లో ఉంటుందండి. ఇది చివర్లో పెద్ద దారి ఉంటుంది, గోడ కట్టి మనం మొత్తం అలాగా వెళ్ళాలి. చూడండి ఇలా అన్ని ఐరన్ అంతా మన గ్రిల్లు అంత పెట్టారు. చూడండి ఇలా వెళ్ళాలి. చూడండి సైడ్కి అంతా దారి, ఆ పైన కరెంటు రావడానికండి ఎలక్ట్రిక్ పోలు. ఇలా చూడండి ఇలా సిమెంట్ రోడ్డు ఉంటుంది మొత్తం. ఇలా చూడండి కిందికి వ్యూ చూడండి. ఇలా మొత్తం ఇలా వెళ్ళాలి. చూడండి ఎంత చివర్లో ఉండారో వాళ్ళు. చూడండి వ్యూ ఎట్లా కనపడుతుందో. ఇలా గోడ ఉంటుంది చివర్లో.
ఇలా వెళ్ళొచ్చు. ఇంకొక దారి కూడా ఉంటుంది లోపల నుంచి, 2 దారులు ఉంటాయి వెళ్ళడానికి. చూడండి కొండలు ఎలా కనపడుతున్నాయో. చూడండి మొత్తం వ్యూ చూడండి. ఎంత సన్నగా కనపడుతుందో. చూడండి అక్కడ మనుషులు నిలబడ్డారు ఎంత హైట్లో. చాలా బాగుంటుందండి, అసలు విజిట్ చేయొచ్చు. ఇది మేము 2వసారి వచ్చాము. మొదటిసారి మాకు సన్సెట్ రాలేకపోయినాము, లేట్ అయింది. చూడండి ఇక్కడ వాచ్ టవర్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మనము వ్యూ చూడొచ్చండి. ఇలా బోర్డు పెట్టారు. మనము అలా వెళ్ళడానికి చూడండి వాచ్ టవర్ అని అక్కడ ఆ లోపల నుంచి అక్కడ అటు నుంచి తొంగి చూడాలండి. అంత కిందికి వ్యూ కనపడుతుంది మనకు. అందులో నుంచి వ్యూ చూడాలి ఎవరన్నా కానీ కింద పడకుండా. ఇక్కడ నుంచి అండి ఆ రంధ్రం నుంచి ఇట్లా వ్యూ చూపిస్తారండి. ఎవరైనా గైడ్ ఉంటే అలా చూపిస్తారు. ఇలా మనం వెళ్ళొచ్చండి. మనం అక్కడ అన్ని బోర్డులు ఉంటాయి, ఏమేమి ఉన్నాయో, ఏమేమి దర్శించుకోవాలో అంత అక్కడంత బోర్డులు ఉంటాయండి. చూసి మనం వెళ్ళొచ్చు. లేకపోతే ఎవరన్నా అడగచ్చు, సెక్యూరిటీ ఉంటారు, అడగచ్చు. చూడండి అలా 2-3 కిలోమీటర్లు వెళ్ళాలి సన్సెట్ దగ్గరికి. చూడండి ఇదంతా పైన. సేమ్ తిరుపతి కొండలాగానే ఉంటుందండి. నంది హిల్స్ ఋషులు తపస్సు చేసినారండి ఇక్కడ. మనకి ఎన్నో నదులు ఉన్నాయండి. ఆర్కా నది ఇటు నుంచి రావండి. ఇలా చూడండి అక్కడ హోటల్స్, రూమ్స్ ఉంటాయండి అక్కడ పైన. వెళ్తూనే ఉన్నామండి. ఇంకా 2-3 కిలోమీటర్లు వెళ్ళాలి కదా. ఇంకా దారిలో ఒక రూమ్స్, హోటల్స్ కూడా వస్తాయి పైన. చూడండి సిటీ అంతా. బెంగళూరుకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ దర్శిస్తారండి, ప్రతి ఒక్కరు చూస్తారు నంది హిల్స్. సన్సెట్ అనేది మనం ఎక్కడ చూడలేము కదండి. ఓన్లీ మనం కొన్ని ప్లేస్లోనే సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి కనపడుతుంది, మిగతా చోట్ల అంతా కనపడదు. ఇక్కడ కొండ కదా, అందుకోసం బాగా కనిపిస్తుంది. సన్ను చూడాలంటే ఇక్కడికి వస్తారు అందరూ, ప్రతి ఒక్కరూ వస్తారండి. ఇక బెంగళూరు నుంచి, బెంగళూరు ఉన్న వాళ్ళు, ఎక్కడైనా విజిట్ చేసేవాళ్ళు, బెంగళూరుకి వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ చూస్తారండి. ఇక ఫేమస్ ఇది నంది హిల్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎక్కడెక్కడో అందరికీ తెలుసు. మనము గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు తెలుస్తుందండి అంత దారి, ఇక్కడ ఎట్లా వెళ్ళాలి అనేది. మనకు సిటీ నుంచి 15 కిలోమీటర్లు అండి. బస్సెస్ ఉంటాయి ఇక్కడికి. వెహికల్స్ కూడా మనకు రెంట్కి ఇస్తారు, బైకులు కూడా రావచ్చు. చూడండి అలా మెట్లు ఉంటాయండి మధ్య మధ్యలో. ఆ లోపల అడవిలాగా ఉంటుంది కదా, కొండలు, చెట్లు, మధ్యలో చూడాల్సిన ప్రదేశాలు. ఇలా మెట్లు ఉన్నాయి చూడండి. లోపల నదులు ఉన్నాయండి. అర్కావతి నది, పునియన్ నది అని, మూల నది అని, 3-4 పుణ్య నది అని 4 నదులండి పుట్టి అవి అంతమైపోయినాయండి.
కనపడకుండా ఇక్కడ అంతా ప్లేస్ అండి. ఇది సన్సెట్ అండి. ఇక్కడ నుంచి చూస్తారండి. ఇలా మెట్లు చూడండి, అలా అలా ఎక్కి పైకి ఎక్కి చూస్తారు సన్సెట్. మనకు సన్షైన్ కూడా చూస్తారండి ఈవినింగు. అలా పైనుంచి చూస్తారండి జనాలు వచ్చి, కనిపిస్తుంది బాగా. చూడండి మెట్లు, అదంతా ఐరన్ రాడ్లు వేశారు చూడండి. అట్లా వెళ్ళి పైకి వెళ్ళి చూడాలి. ఇక్కడ ఇదంతా అండి, ఇట్లా వెళ్ళి చూడాలి. ఇక్కడ కనిపిస్తుందండి పైనుంచి వ్యూ. అక్కడ నుంచి చూస్తారు మన సన్సెట్ను. ఇక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు తీసుకుంటుంటారు కావాల్సిన వాళ్ళు. దాటి నుంచి కింద 2-3 ప్లేసెస్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి చూస్తారు వ్యూ, బాగా కనిపిస్తుంది. దగ్గరగా మనకు సన్ ఎంత బాగా కనిపిస్తాడో అసలు ఇలా పట్టుకున్నట్టు అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది అసలు ఆ దృశ్యము. అట్లా అట్లా అండి, అట్లా కనిపిస్తాడు అక్కడ నుంచి మనకు వ్యూ. అట్లా కనిపిస్తుంది, చుట్టూ చెట్లు చూడండి. ఇంకొక వ్యూ ఉందండి, ఇలా 2 ఉన్నాయి. ఇది ఇంకొకటి చిన్నది, అది పెద్దది అండి. ఈ 2 ఉన్నాయి చిన్న చిన్నవి. ఇక్కడ అది ఒకటే పెద్దది. ఇక్కడ నుంచి కూడా వ్యూ చూస్తారండి. చూడండి చిన్నకి ఇవి చూడడానికి 2 ఉన్నాయి ఇక్కడ. ఇదొకటి, అదొకటి అండి. ఇక్కడ పడుకున్నారండి కొందరు, పొద్దున వచ్చింటారు కదా అలా రిలాక్స్గా. అక్కడ నుంచి వ్యూ చూస్తారండి. అలా కూర్చోవచ్చండి లోపలికి వెళ్ళి. నెక్స్ట్ టిప్పు సుల్తాన్ డ్రాప్ అని, టిప్పు సుల్తాన్ వచ్చేవాడు ఇక్కడ నుంచి చూసేవాడు. ఇది దారి అండి, టిప్పు సుల్తాన్ డ్రాప్ పాయింట్ అని. అక్కడి నుంచి చూసేవాడు. ఆయన ఇక్కడంతా ఉండేవాడు కదా, పరిపాలించినాడు కదా టిప్పు సుల్తాను. బెంగళూరు, మైసూరు, ఆయన దేవనహల్లి అని ఇక్కడే ఆయన పుట్టింది. అక్కడి నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్లు అండి. ఇట్లా పైకి వచ్చి టిప్పు డ్రాప్ అని ఉంటుంది, డ్రాప్ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తాడండి, ఆయన చూసేవాడు. ఇక్కడంతా ఇది పెద్దదండి. మనం అక్కడ చిన్న చిన్నవి చూడడానికి. మనం అక్కడ హోటల్స్ ఉంటాయి, మనకి తినాలంటే తినచ్చు. ఐస్ క్రీమ్ పార్లర్లు ఉంటాయి. మనం ఒకవేళ స్టే చేయాలనుకుంటే ముందు రోజు వచ్చి స్టే చేయొచ్చు. రూమ్స్ ఉంటాయి. ఇదండి ఇక్కడ నుంచి చూస్తారు. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అండి, ఇక్కడ ఒక నది ఉంటుందండి, అర్కావతి నది అని. ఎండిపోయిందండి. ఒకప్పుడు ఋషులు ఇక్కడే స్నానం చేసి తపస్సు చేసుకునే వాళ్ళు. అంత అనువైన స్థలము ఇది. యాగంటి లాగానే మనకు ఇక్కడ కూడా తపస్సు చేసేవాళ్ళు మునులు. చూడండి నది, అర్కావతి నది అని. అక్కడ ఎండిపోయిందండి. 1000 సంవత్సరాల కిందట ఉండేది నది, ఎండిపోయింది ఇప్పుడు. పుణ్యన్ నది అని. ఇలా ఇలా చూడండి, అక్కడే ఆ నది పక్క నుంచి వెళ్తే అక్కడ టెంపుల్ ఉంటుంది. అది బ్రహ్మాశ్రమం అండి, బ్రహ్మ తపస్సు చేసినది.
అలాగే ఇక్కడ అమృత సరోవర్ అని ఇక్కడ ఉంది, అది చాలా బాగుంటుంది వ్యూ. చూడండి, అమృత సరోవర్ అని మన దేవతలు అప్పుడు అభిషేకాలు చేయడానికి నీళ్లు వాడేవాళ్ళు. అక్కడ నుంచి లోపల స్వామివారు, ఈశ్వరుడు, అమ్మవారు ఉంటారు. నంది ఉంటాడు ఇక్కడ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.